నగరాభివృద్ధి కోసం విశాఖ ప్రజలు పన్నులు కడుతుంటే జీవీఎంసీ కమిషనర్ ఆ డబ్బులను దుర్వినియోగం చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఇలాంటి కమిషనర్ ఉండటం విశాఖ ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన G20 సదస్సు పేరుతో 157 కోట్లను, సుందరీకరణ పేరుతో 100 కోట్లు జీవీఎంసీ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. నెల రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన ఈవెంట్ మేనేజర్ని హోటల్లో పెట్టి గాలిపటాలు ఎగరవేస్తామని 2,95 లక్షల రూపాయలు కొట్టేశారని తెలిపారు. ఇంతటి అవినీతి కమిషనర్ను గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు పీతల మూర్తి యాదవ్. ఎటువంటి అసలు సలహాలు సూచనలు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఎవరిని తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు 5% ఇవాళ తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నతాధికారి ఎవరని పత్రికల్లో వస్తా ఉన్నాయి, మేము వింటా ఉన్నాం. ఆ 5% మురుగులు G20 తీసుకున్నది ఎవరో కాదు. మేము వింటుంది ఏంటంటే కమిషనరే నేరుగా కాంట్రాక్టర్లకి ముందస్తుగా టెండర్ లేకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి ఆ 5% డబ్బులు తీసుకున్నారన్నది మేము ఎంతో మంది చెవులకు వింటా ఉన్నాం, పత్రికల్లో వింటా ఉన్నాం. దాంట్లోకి ఏవైతే మనస్పర్ధలు వస్తే దానికి గాను 5 రోజుల క్రితం షాడో మేయర్ గారి ఛాంబర్ లో ఇదే అవినీతి కమిషనర్ సర్దుబాటు చేసి ప్రెస్ మీట్ పెట్టారు. అంత దౌర్భాగ్యమైన స్థితి, అంత దుస్థితి ఈ విశాఖ జీవీఎంసీ కమిషనర్ కి, ఈ యొక్క షాడో మేయర్ కి రావడం విశాఖ ప్రజలు చేసుకున్నటువంటి పాపం. అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఏటా పన్నులు పెంచి ముక్కు పిండి వసూలు చేసి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో నగరాభివృద్ధి కోసం విశాఖ ప్రజలు పన్నులు కడతా ఉంటే వీళ్ళు ఆ యొక్క పన్నుల రూపంలో వచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు ఇవాళ దిగమింగారన్నది ఈ G20 సదస్సు నిదర్శనం. చివరిగా కోసం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారట 157 కోట్ల రూపాయలతోనే శాంక్షనింగ్ ఇచ్చారు. అత్యద్భుతం, థ్యాంక్స్ ఫర్ సీఎం సార్ అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు. దేనికండి ఫ్లెక్సీలు? రాష్ట్ర ప్రభుత్వం G20 సదస్సు పేరుతో కానీ, ఇన్వెస్ట్మెంట్ సమిట్ సదస్సుతో కానీ ఒక్క రూపాయి ఏమైనా జీవీఎంసీకి వరకు ఇచ్చిన సందర్భం ఉందా?